దయచేసి కూర్చుందాం. దేవుని యొక్క వాక్కుల నుంచి మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనకును మధ్య దాన్ని నిలిపి, ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టెను. చూడండి, మనం ఈ దినం చివరి ఆదివారం ఉన్నాం. నెక్స్ట్ వీక్ కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతాం కదా. సో చివరి సండేలో మనం ఉన్నాం. అంటే ఈ దినం మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, గ్రహించాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే, మొట్టమొదటిగా గత సంవత్సరం దేవుని యొక్క కృప ఎలా ఉన్నది మనకు ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి. దేవుడు మన పక్షాన ఎలా ఉన్నారు అనేటువంటిది 4 ముఖ్యమైనటువంటి పాయింట్స్. వీ హ్యావ్ టు లుక్ బ్యాక్ ఫస్ట్. రెండవది ఏంటంటే, వీ హ్యావ్ టు లుక్ విత్ ఇన్ అస్. రెండవది మన అంతరంగంలో మనం చూసుకోవాలి. తర్వాత వీ హ్యావ్ టు లుక్ అప్, దేవుని వైపు చూసుకునేటువంటి వారుగా ఉండాలి. దాని తర్వాత వీ హ్యావ్ టు లుక్ అహెడ్, ముందున్నటువంటి సంవత్సరం వైపు మనం చూసుకోవాలి. ఈ యొక్క వాక్యం మనం చదివినటువంటి భాగంలో మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనంలో సమూయేలు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి ఒక న్యాయాధిపతిగాను ఒక ప్రవక్తగాను వారిని లీడ్ చేసినటువంటి వ్యక్తిగా సమూయేలు ఉన్నాడు. సమూయేలు చిన్న నాడే, అంటే 3-4 సంవత్సరాల వయసులోనే దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ సమూయేలు ఇశ్రాయేలు పెట్టిన వారిని నడిపిస్తున్నాడు ఈ సమయంలో. సో ఇక్కడ తను అన్నటువంటి మాట ఏంటంటే, ఎబెనెజర్ అనేటువంటి పేరు పెట్టినాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడుగా ఉంటారు, సహాయపు రాయి. దేవుడు మనకు తోడుగా ఉంటారు అంటే దేవుడు మనల్ని ఇంతవరకు నడిపించినారు, ఆయన సహాయము చేస్తూ వచ్చినారు అంటానికి ఆ రాయిని అక్కడ పెట్టినారు. ఏంటి ఈ సమయంలో అనేటువంటిది మనం చూస్తే, దాని హిస్టరీ అనేటువంటిది మనం చూస్తే, ఒకసారి ఇశ్రాయేలు ప్రజల వారి విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే, వారి జీవితంలో జరిగినటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజల వారిని ఆ దినాల్లో ఏలీ నడిపిస్తున్నటువంటి ఒక ప్రవక్త, ఏలీ ఒక యాజకుడుగా ఉన్నాడు. ఏలీ యాజకుడుగా ఉన్నటువంటి టైంలో తన బిడ్డలైనటువంటి వారు ఇద్దరు, ఎవరెవరాళ్ళు? హోఫ్ని, ఫినెహాస్. వీరిద్దరు కూడా దేవునికి విరోధముగా నడిచేటువంటి వారుగా ఉన్నారు. దేవుని మార్గంలో నడిచిన వారుగా లేరు. యాజకులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఏలీ తర్వాత వీరు ఆ యొక్క కార్యము జరిగించాల్సినటువంటి వాళ్ళుగా ఉన్నారు. అయితే దేవుని మాటకు వ్యతిరేకముగా అడుగులు వేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. వారిలో రకరకాలైనటువంటి పాపాలు వారిలో మనం చూస్తాం. వారు భోజన ప్రియులుగా ఉన్నారు. దేవునికి అర్పణ చేసేటువంటి వాటిలో, దేవునికి బలిచ్చేటువంటి ఆ పశువుల యొక్క మాంసం విషయంలో వారు దాన్ని త్వరగా తీసుకుంటాం అనేటువంటిది, ఎక్కువ భాగం తీసుకుంటాం అనేటువంటిది. అలాగనే వారు చేసేటువంటిది ఏంటంటే, దేవుని బిడ్డలైనటువంటి వారు ఎవరైతే ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చి ఆ అర్పణలు అర్పించడం కానీ బలులు అర్పించేటువంటి వారు వస్తున్నారో, ఆ కుటుంబాల్లో ఆ స్త్రీలతో వీళ్ళు పాపము చేసేటువంటి వారుగా ఉన్నారు. సో దేవుని యొక్క ఉగ్రత వీరి మీదకి వచ్చింది. అందుకనే మనం చూస్తాం, ఆ ఫిలిస్తీన్లు వారు వీరి మీదకి వచ్చినప్పుడు ఆ ఫిలిస్తీన్లు వారు మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయినారు. ఈ యొక్క ఇద్దరు కూడా అక్కడ చనిపోవడం అనేటువంటిది మనం చూస్తాం. దాని తర్వాత ఏలీ కూడా ఈ మాటలన్నీ కూడా విని తను కూడా అలా కూర్చున్నటువంటి వాడుగా ఉంటూనే తన మెడ అలాగ పడిపోయి మెడ విరిగి చనిపోవడం అనేటువంటిది మనం చూస్తాం. అందుకనే ఆ టైంలో తన యొక్క భార్య అన్నటువంటిది ఏంటి? ప్రభావము పోయింది, వెడలిపోయింది. ఇశ్రాయేలులో నుంచి ప్రభావము వెడలిపోయింది. ఎక్కడైతే మందసం అనేటువంటిది ఉన్నదో, మందసము దేవుని యొక్క సన్నిధి, మందసములో దేవుని యొక్క సన్నిధి, ఇట్ రిప్లికేట్స్ దేవుని యొక్క గాడ్స్ ప్రెజెన్స్. దేవుడు భూమి మీద దేవుని యొక్క సింహాసనము మందసం అంటే. సో దేవుని యొక్క సింహాసనము, దేవుని యొక్క సన్నిధి, దేవుడు అక్కడ ఉన్నారు మందసముతో. మందసము ఫిలిస్తీన్లు వారు పట్టుకున్న తర్వాత ప్రభావం అనేటువంటిది ఇశ్రాయేలు నుంచి వెడలిపోయింది. ఆ యొక్క పవర్ అనేటువంటిది వాళ్ళు కోల్పోయేటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క సన్నిధి కోల్పోయినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మనం కూడా అంతే. ఎప్పుడైతే దేవుని వ్యతిరేకమైనటువంటిది మన హృదయంలోకి వస్తుందో, చీకటి అనేటువంటిది మన హృదయంలో ప్రవేశిస్తుందో,
దేవుని యొక్క సన్నిధిని మనం కోల్పోయినప్పుడు దేవుని యొక్క శక్తిని మనం కోల్పోతాం, దేనికి పనికిరానటువంటి వారికి అయిపోతాం. సాంసన్ కూడా విషయంలో అదే జరిగింది. సంసోను విషయంలో కూడా దేవుని సన్నిధి లేచేటి వాడుగా అయినాడు. ఒకనొక టైంలో తను ఎప్పుడైతే ఆ స్త్రీతో పట్టబడేటువంటి వాడుగా ఉన్నాడో, ఆ స్త్రీని వలన తను చెప్పకున్నటువంటి విషయాలు చెప్పేసి దేవుడు చెప్పినాడు, ఎప్పుడు కూడా నాజరు చేయకూడదు, నీ యొక్క వెంట్రుకలు అలాగే ఉండాలనేటువంటిది, నీ శక్తి ఎక్కడుంది అనేటువంటిది ఆ స్త్రీ అడిగినప్పుడు తను చెప్పేసినాడు, రివీల్ చేసేసినాడు. ఎప్పుడైతే ఆ స్త్రీ చెప్పి ఇతరులకు చెప్పి తల గొరిగిచ్చేసేసిందో అతనిలో ఉన్నటువంటి శక్తి అనేటువంటిది వెళ్ళిపోయింది. చివరికి మనం చూస్తాం, తన శక్తిని కోల్పెట్టేటి వాడుగా అయిపోయినాడు, శత్రువులకు చేతి చిక్కబడేటి వాడుగా అయిపోయినాడు. ప్రియమైన దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క శక్తిని మనం కోల్పోతే శత్రువుల చేతికి మనం చిక్కబడేటట్టు వారిగా ఉంటాం. సైతాను మనల్ని పట్టుకుంటాడు, వల వేస్తాడు, విసురుతాడు, వాడు మనం పడిపోతాం. అందుట్లో పడిపోయినామా, దేవుని యొక్క సన్నిధిని మనం కోల్పోయినప్పుడు శక్తిహీనులుగా మనం అయిపోతాం. జయాలు మనం చూడటట్టు వారిగా అయిపోతాం. అపజయాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆపోజిట్గా అనేక రీతులుగా దేవుని బిడ్డలుగా అడుగులు వేస్తూ దేవుని సన్నిధిని కోల్పోయినట్లయితే మన జీవితంలో అపజయాలు అనేటువంటిది వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వారు ఎప్పుడైతే మందసం వెళ్ళిపోయిందో, మందసము దేవుని యొక్క సన్నిధి. కాబట్టి ఇది కాలశంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, నీ హృదయంలో దేవుని యొక్క సన్నిధి ఉందా లేదా? దేవుని యొక్క సన్నిధిని నువ్వు కల్టివేట్ చేసుకుంటున్నావా? దేవుడు నీతో ఉంటున్నారా? నీ హృదయాన్ని దాన్ని దేవుని యొక్క ఆత్మతో నింపుకుంటున్నావా? లేదంటే మరొక విగ్రహానికి నీ హృదయంలో చోటిచ్చినట్లయితే దేవుడు అక్కడ వచ్చి కూర్చునేటువంటి వాడు కాదు. ఒకదాని తర్వాత ఒకటి పెడతారు కొంతమంది, దాని పక్కన ఇది, దీని పక్కనది, అందరూ ఒకటే అనేటువంటి రీతిలో చెప్తూ ఉంటారు. అలాంటి దేవుడు కానే కాడు. నీ హృదయంలో ఒక డబ్బు ఒకటి దాన్ని పెట్టి, నీ హృదయంలో ఒక స్త్రీని పెట్టి, ఒక పురుషుడిని పెట్టి దేవుడు అందుట్లో నీ హృదయంలో ఉండాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గాడ్. దేవుడు అందుట్లో వచ్చేటువంటి దేవుడు కాదు, అందుట్లో కూర్చునేటువంటి దేవుడు కాదు, మరొక ప్లేస్ అనేటువంటిది ఇవ్వకూడదు. దేవుడు ఇచ్చేటువంటి మొదటి ఆజ్ఞ అదే. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో ఆయన ఆరాధించాలి, సేవించాలి. ఆయనను అలా మనం వెంబడించాలి. కానీ మనం పూర్ణ హృదయంతో కాకుండా హాఫ్వేలో హాఫ్గా మనం ఇంకొకళ్ళు హృదయంలో మనం పెట్టుకుని, లేకపోతే మరొక విగ్రహాన్ని హృదయంలో పెట్టుకుని దేవుని యొక్క సన్నిధి నాకు ఉందని నువ్వు డూప్లికేట్ మాటలు చెప్పుకున్నట్లయితే యూ విల్ లూజ్ యువర్ పవర్. దేవుని యొక్క శక్తిని నువ్వు కోల్పోతావు. దట్స్ ఇట్. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అది ముడివేయబడి ఉంటుంది. దేవుని యొక్క శక్తి నీకు కావాలంటే దేవుని యొక్క సన్నిధితో నింపబడాలి, దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. అప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలను చూడగలుగుతావు. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో ప్రభావం వెళ్ళిపోయింది, అంతే. దేనికి పనికిరానటువంటి వారికి అయిపోయినారు. కొన్ని సంవత్సరాల మందసము అవతల ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే ఫిలిస్తీన్ల జీవితంలో మనం చూసినట్టయితే ఫిలిస్తీన్లో 5 రకాలైనటువంటి 5 పట్టణాలు ఉంటాయి. ఫిలిస్తీన్ల వారికి 5 పట్టణాలు ఉంటాయి ఆ దేశంలో. 5 పట్టణాల్లో కూడా ఈ యొక్క వీళ్ళు అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత, మందసాన్ని అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత ఆ పట్టణంలో ఎక్కడైతే ఫస్ట్ తీసుకువెళ్ళారో అష్డోద్ అనేటువంటి ప్లేస్కి, ఆ పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా గడ్డల రోగం వచ్చేసింది. దేవుడు అలా మొత్తినాడు. ఆ పట్టణంలో వాళ్ళందరూ కూడా భయపడిపోయినారు. అక్కడ చాలామంది చనిపోవడం అనేటువంటిది మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యంలో కనుక మీరు చూసినట్లయితే 5వ అధ్యాయంలో మనం చూస్తాం, అష్డోదు వారి మీద దేవుని యొక్క హస్తము వారి మీద భారముగా ఉన్నది. దాని తర్వాత మనం చూస్తాం, అక్కడి నుంచి ఆ ప్రజలెట్టి వారి మీద దేవుని యొక్క భారము వారి మీద ఉన్నప్పుడు వారిలో ఆ యొక్క ఏమంటారాయి గడ్డలు పుట్టడం అనేటువంటిది, వాటిని బట్టి అనేక మంది చనిపోవడం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత మనం చూస్తాం, అక్కడ భయంతో అక్కడి నుంచి అష్డోదు వారు దాన్ని మందసాన్ని, అమ్మో ఇక్కడుంటే మనకు ప్రాబ్లం అనేటువంటి రీతిలో అక్కడి నుంచి గాతుకు పంపించినారు. గాతు చూడండి, ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఆ ఫిలిస్తీన్లో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి 5 పట్టణాలు ఏంటంటే అష్డోదు, గాజా, అష్కెలాన్, గాతు, ఎక్రోన్. ఈ 5 పట్టణాలు ఉన్నాయి. ఈ 5 పట్టణాల్లో 3 పట్టణాల్లో కూడా ఆ యొక్క మందసాన్ని అష్డోదు నుంచి గాతుకు పంపించినారు. గాతులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ గడ్డలు వచ్చేసినాయి, ఆ రోగం వచ్చేసింది. అనేక మంది చనిపోతున్నారు, భయపడిపోయినారు. అమ్మో ఇక్కడ ఉంటే కష్టం అనేటువంటి రీతిలో అక్కడి నుంచి ఎక్రోనుకు పంపించేసినారు. ఎక్రోన్లో కూడా మనం చూసినట్టయితే వారు దేవుని మందసం ఎక్రోను పంపేవేగా, దేవుని మందసం ఎక్రోన్లోకి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి జనులను చంపివేయవలని, వీరు ఇశ్రాయేలు దేవుని మందసం మన ఎందుకు తీసుకుని వచ్చిరండి. అక్కడ ఉన్నటువంటి వారు కూడా భయపడిపోయినారు.
గనుక మరణ భయం ఆ పట్టణస్తులందరినీ పట్టి ఉండెను. చూడండి, గడ్డల రోగము చేత మొత్తబడి ఆ ప్రాంతంలో కూడా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేసు, మరొక ప్లేస్ నుంచి మరొక ప్లేస్, వాళ్ళందరూ కూడా భయపడేటటువంటి వారుగా ఉన్నారు. అక్కడ నుంచి ప్రిమేట్ వల్ల దానిని ఏం చేసినారంటే ఆ ప్రాంతం నుంచి ఇశ్రాయేల్ దేశంలోకి బెత్షెమెషు అనేటువంటి ప్రాంతానికి దూడలను, అంటే పాలు బండి కట్టేటువంటి ఆ యొక్క దూడలను కట్టించి ఆ యొక్క మందసము ఆ బండి మీద పెట్టించి దాన్ని పంపిస్తే పరిగెత్తుకుని వచ్చేసి బెత్షెమెషు అనేటువంటి ప్రాంతానికి ఇశ్రాయేల్ దేశంలోకి ఆ యొక్క మందసము తీసుకొచ్చేటువంటి దూడలు ఆ బండి వచ్చి అక్కడ ఆగటం అనేటువంటిది. అది మనకు మీరు చదివిన తర్వాత మీరు చూసుకోండి, వెళ్ళిన తర్వాత చదవండి ఒకసారి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ బెత్షెమెషు ప్లేస్లోకి వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా దాన్ని ఓపెన్ చేసేసినారు, మందసాన్ని ఓపెన్ చేసినారు. అక్కడ మనం చూసినట్టయితే 50,070 మంది అంటారు. కొన్ని వర్షన్స్లో 50,070, తెలుగు బైబిల్లో 50,070 మంది అక్కడ చనిపోయారు అనేటువంటిది కనపడుతుంది. కొన్ని వేరే బైబిల్స్లో మనం చూస్తాం 70 మంది ఉంటుంది. ఎనీవే, ఇక్కడ ఏంటంటే జనులో వారు చనిపోయారు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. దాని తర్వాత మనం చూస్తాం అక్కడి నుంచి కూడా కిర్యత్యారీముకు, అది ఇశ్రాయేల్ పట్టణం అనేటువంటి కిర్యత్యారీముకు అది వచ్చింది. మొట్టమొదట ఫిలిస్తీన్ దేశంలో ఉంది. ఫిలిస్తీన్ వారు దేవుని యొక్క మందసం వారి దేశంలో ఉన్నప్పుడు ఆ పట్టణంలో ఎక్కడైతే ఉందో ఆ పట్టణంలో ప్రజలందరూ కూడా ఈ గడ్డల రోగం వచ్చింది. దేవుడు వారిని ఆ రోగం చేత మొత్తినారు. అనేక మంది అక్కడ చనిపోవడం అనేటువంటిది జరిగినది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నాకు వచ్చిన డౌట్, దేవుని యొక్క మందస్సము అక్కడ ఉంటే వారికి ఏంటి ప్రాబ్లం? ఎందుకు దేవుడు వారిని మొత్తినాడు? ఎందుకు దేవుడు వారిని, వాళ్ళు కూడా మానవులే కదా, వాళ్ళు కూడా మనుషులే కదా, ఎందుకు దేవుడు వారిని మొక్కినారు? అప్పుడు నాకు వచ్చినటువంటిది ఏంటంటే, ప్రిమేట్ వారిని గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఏ ప్లేస్లో అయితే దేవుడిని ఆరాధించకుండా ఉంటారో, దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉన్నప్పుడు, అంటే దేవుడిని ఆరాధించినటువంటి ప్లేస్లో దేవుడు ఉండటం అనేటువంటి దేవునికి ఇష్టము లేదు. ఏ ప్లేస్లో అయితే దేవుడిని ఆరాధించరో ఆ ప్లేస్లో దేవుడు ఉండడం. ఆరాధన లేనటువంటి ప్లేస్లో దేవుడు ఉండేటువంటి వాడు కాదు. ఆ ప్యాగన్ ప్రజల మధ్యన దేవుడు నివాసం చేయడం అనేటువంటి దేవునికి ఇష్టం లేదు. ప్రజలైనటువంటి వారు ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే దేవునికి. బట్ అక్కడ పాయింట్ ఏంటంటే, దే వర్ వర్షిపింగ్ డిఫరెంట్ ఐడల్స్. వాళ్ళు అక్కడ వేరే వేరే దేవతల వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ ప్లేస్లో అయితే దేవునికి ఆరాధన అనేటువంటిది ఉండదో అక్కడ దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది ఉండదు. మన గృహాల్లో కూడా ప్రిమేట్ వరకు బైబిల్స్ పెట్టుకుంటాం, మన కార్ల మీద కూడా మనం రాసుకుంటాం. కానీ మన హృదయంలో దేవునికి చోటు లేకపోయినట్లయితే, అలాగనే మన కుటుంబాల్లో దేవుని యొక్క సన్నిధి లేకపోయినట్లయితే, అంటే దేవుని యొక్క సన్నిధిని మనం కల్టివేట్ చేసుకోకపోయినట్లయితే, దేవుని యొక్క సన్నిధితో మనం నింపుకోనట్లయితే, ప్రార్థన, విజ్ఞాపనలు, బైబిల్ ధ్యానం అనేటువంటిది, వాక్య ధ్యానం అనేటువంటిది, ఆ యొక్క పీస్ ఆఫ్, అంటే ఆ యొక్క సమాధానముతో కూడినటువంటి రీతిలో మనం యాక్ట్ చేయకపోయినట్లయితే, ఆ గృహాలలో దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది ఉండదు. దేవుని సన్నిధి లేకపోయినట్లయితే ప్రిమేట్ వారారా మనం చాలా భయంకరమైన రీతిలోకి వెళ్ళిపోతాం. దేవుని యొక్క సన్నిధి లేకపోయినట్లయితే మనం శక్తిని కోల్పోయేటట్టు వారుగా ఉండిపోతాం. ఏ గృహాలలో దేవుని యొక్క సన్నిధి లేదో మనము దేవుని యొక్క శక్తిని కోల్పోతాం. దేవుడు ఏ గృహంలో అయితే వర్షిప్ అనేటువంటి జరగదో, ఏ ప్లేస్లో అయితే వర్షిప్ అనేటువంటి జరగదో, ఏ ప్లేస్లో అయితే దేవుడిని సరిగ్గా ఆరాధించమో అక్కడ దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది ఉండదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, వీ హ్యావ్ టు ఇన్వైట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు అల్లరితో కూడేటువంటి ఆటపాటలు కానీ, పిల్లలైనటువంటి వారు అటు ఇటు తిరుగుతున్నప్పుడు మీరు మైండ్ అటు ఇటు డిస్టర్బ్ చేసుకుంటాం, వాక్యం మీద ఫోకస్ చేసుకోకుండా, ఏమి దేవుడు నాతో మాట్లాడతారో అనేటువంటి ఆశ లేకుండా ఇటు ఒక మాట అటు ఒకటి చూస్తాం, కబుర్లు చెప్పుకుంటాం, ఫోన్లు చూస్తాం అనేటువంటిది, ఇవన్నీ కూడా అల్లరితో కూడినటువంటి పనులు. దేవుని సన్నిధి అనేటువంటిది నువ్వు కోల్పోతావు. అక్కడ దేవుని సన్నిధి, దేవుని కాలంలో మనం ఉన్నప్పుడు వీ హ్యావ్ టు మెయింటైన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడిని మనం ఫస్ట్ ఆరాధించాలి. ప్రభువా మా మధ్యకు రా. హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించినప్పుడు దేవుడు మన మధ్యకు వస్తారు. ఎక్కడ 2-3 నా పేడ కూడతారో వారి మధ్యన ఆయన ఉంటారు. ఆయన పేరుకున్న, ఆయన నామము పేరున మనం కూడుకోకపోయినట్లయితే, అల్లరితో కనుక మనం ఉండట్లయితే, we will not find the presence of God there. నీ హృదయంలో కూడా దేవుని యొక్క సన్నిధి నువ్వు కోల్పోతావు. నువ్వు బైబిల్ పెట్టుకోవచ్చు నీ తల దగ్గర, వాక్యాలు రాసుకోవచ్చు కారులో, దేవుని సన్నిధికి రావచ్చు. కానీ నీ హృదయంలో దేవుని యొక్క సన్నిధిని మెయింటైన్ చేయాలంటే ప్రార్థన అనేటువంటిది కావాలి.
అల్లరి అనేటువంటిది ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ఆ భయము, ఆ రెఫరెన్స్ దేవుడు కోరుకునేటువంటిది అదే. ఎందుకని దేవుడు వారిని మొత్తినాడు? బికాజ్ దెర్ వాజ్ నో వర్షిప్ ఇన్ దట్ ఫిలిస్టైన్స్. ఆ ఫిలిస్తీన్ల దేశంలో వర్షిప్ అనేటువంటి జరగట్లా, దేవుని ఆరాధించట్లా. దేవుడిని ఆరాధించేటువంటి ప్లేస్లో ఈ డజంట్ వాంట్ టు స్టే ఇన్ దట్ ప్లేస్. ఆరాధన లేనటువంటి ప్లేస్లో ఆయనను మనం ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి. ఆయనను ఆరాధించకుండా మనం వదిలేసినట్లయితే దేవుని సన్నిధి అనేటువంటిది ఉండదు. నువ్వెన్ని బైబిల్స్ పెట్టినా యూ విల్ నాట్ ఫైండ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని కుటుంబంలో ఉండాలంటే దెర్ విల్ నాట్ బి ఎనీ కోపం ఇన్ అవర్ హౌసెస్. హృదయంలో కానీ కుటుంబాల్లో కానీ కోపాలు కానీ అల్లరితో కూడినటువంటి ఆటపాటలు కానీ రెక్లెస్నెస్ కానీ ఫైటింగ్స్ కానీ త్రాగుడు కానీ జోదము కానీ సినిమాలు కానీ షికారులు అనేటువంటివి కానీ చెడనేటువంటి వార్తలు కానీ ఇవన్నీ కూడా మన గృహాల్లో ఉండట్లయితే దేవుని సన్నిధి అనేటువంటిది అక్కడ నివాసము చేయదు. దట్స్ ఇట్. మనం ఎన్నైనా చేసుకోవచ్చు, ఎన్నైనా నువ్వు పటాలు పెట్టుకోవచ్చు. దేవుడు పటాల్లో ఉండేటువంటి దేవుడు కానే కాదు. ఎన్నైనా వాక్యాలు రాసుకోవచ్చు, దేవుడు వాక్యాలు ఉండేటువంటి దేవుడు కాదు. దేవుడిని ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యముతో రెఫరెన్స్ అనేటువంటిది కావాలి. బెత్షెమెషుకు వచ్చిన తర్వాత కూడా గాతు అష్డోద్ నుంచి గాతుకు వచ్చింది, గాతు నుంచి ఎక్రోనుకు వచ్చింది. అవన్నీ కూడా ఫిలిస్తీన్ల పట్టణాలు. ఆ పట్టణాల్లో దేవుడిని ఆరాధించలా, దేవుడిని వర్షిప్ చేయలా, దేవుడిని పట్టించుకోవాలా. కానీ వారికి భయం వచ్చేసింది. అలాంటి ప్లేస్లో దేవుడు ఉండేటువంటి దేవుడు కాదు. అక్కడి నుంచి ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. ఇజ్రాయెల్ దేశంకి ఆ బండి మీద వచ్చింది మందసం. బండి మీద అక్కడికి వచ్చిన తర్వాత కూడా బెత్షెమెషు ప్రాంతంలో ఆ ప్లేస్లో కూడా ప్రజలేటువంటి వారు భయము లేకుండా, దేవుని యొక్క భయం లేకుండా ఆ యొక్క మందస్సము యొక్క మూతను అలాగను ఓపెన్ చేయడం అనేటువంటిది చేసేసినారు. అంతే, వెంటనే అక్కడ 50,070 మంది అక్కడ చనిపోవడం అనేటువంటిది జరిగింది. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చేసింది. ప్రివేట్ వల్ల గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిని మనము మెయింటైన్ చేసుకునేటువంటి వారిగా ఉండాలి. నీకు అర్థమవుతుంది దేవుడు నాతో ఉన్నాడా? నీ హృదయంలో చెడు అనేటువంటిది ఉన్నప్పుడు, నీ హృదయంలో లోకం అనేటువంటిది ఉన్నప్పుడు, నీ హృదయంలో విగ్రహాలను నువ్వు పెట్టుకున్నట్లయితే, దేవుడు కాకుండా మరి దేనికైనా నువ్వు ఇంపార్టెన్స్ నీ జీవితంలో మెయింటైన్ చేసినట్లయితే యూ విల్ నాట్ ఫైండ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హౌస్ ఆర్ ఇన్ యువర్ హార్ట్. నీ జీవితంలో కానీ నీ గృహంలో కానీ దేవుని యొక్క సన్నిధిని కోల్పోతావు. గమనించండి ప్రియమైన వారు, దేవుని సన్నిధి కోల్పోతే మనం తెగిపోయినటువంటి గాలపడాలి, దేనికి పనికిరాము. చనిపోయినటువంటి చేప కొట్టుకుపోతుంది, అంతే, ప్రవాహంలో వెళ్ళిపోతుంది. బ్రతికిన చేప ఏం చేస్తుందంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళుతుంది. దేవుని శక్తి ఉన్నట్లయితే నువ్వు లోకానికి ఎదురుగా నువ్వు పోరాడేటట్టు వాడుకుంటావు, పాపానికి ఎదురుగా నువ్వు పోరాడేటట్టు వాడుకుంటావు. దేవుని యొక్క శక్తిని కోల్పోతే చనిపోయినటువంటి జీవము లేనటువంటి శవముగా అలాగుని కొట్టుపోయేటువంటి రీతిలో, లోకములో పాపములో కొట్టుపోయే రీతిలో నువ్వు ఉండిపోతావు. కాబట్టి వీ హ్యావ్ టు మెయింటైన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని మనం మెయింటైన్ చేసుకునేటువంటి వారిగా మనం ఉండాలి. ఇవే కాలశంలో దేవుని యొక్క సన్నిధి ఉందా? ఆ పీస్ అనేటువంటిది కలిగిన వాడుగా ఉంటున్నావా? దేవుని యొక్క సమాధానం కలిగినటువంటి దానిగా ఉంటున్నావా? ఒకవేళ లేకపోయినట్లయితే, ప్రభువా నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను, నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను, నా హృదయంలో మరొక దానిని పెట్టుకున్నాను. ప్రభువా నా జీవితంలో జోక్స్ ఎక్కువైపోయినాయి, అల్లరి ఎక్కువైపోయింది, ఫన్ ఎక్కువైపోయింది, చెడుపోయినటువంటి మాటలు మాట్లాడేసేస్తున్నాను, లోక సంబంధించిన మాటలు, సినిమా పాటలు, సినిమా సంబంధించిన మ్యూజిక్స్, వీటిలో నేను ఎక్కువైపోయినాను. ప్రభువా గమనించండి ప్రియమైన వల్ల ఈ మ్యూజిక్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. లోక సంబంధించిన మ్యూజిక్తో కనుక, సినిమా పాటలతో కూడినటువంటి మ్యూజిక్తో క్రైస్తవ పాటలు పెట్టినట్టయితే డోంట్ సింగ్ దట్ కైండ్ ఆఫ్ సాంగ్స్. ప్రతి మ్యూజిక్ వెనకాల దయ్యం కూర్చుంటుంటుంది. వాడు లూసిఫర్ గాడి యొక్క మెయిన్ జాబ్ అదే, మ్యూజిక్ గాడు. వాడు అక్కడ కూర్చుంటాడు అంతే. వాడు కుయుక్తులతో ఏ రీతిగా సంఘాలను పాడు చేయాలని వాడు రెడీగా ఉన్నాడు. ఎక్కడ పాడు చేద్దాం, ఎవరిని పాడు చేద్దాం అనేటువంటి రీతిలో వాడు సంఘాలను పాడు చేస్తానని సిద్ధముగా వాడు ఉన్నాడు. కాబట్టి డిస్రెస్పెక్టబుల్గా కానీ వాళ్ళు వీళ్ళు చేసే బెత్షెమెషులో భయము లేకుండా, భక్తి లేకుండా ఆ మూతను వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని టచ్ చేయటం వల్ల మీరు చూసినట్లయితే ప్రిమేట్ వల్ల దావీదు ఆ మందసాన్ని ఆ ప్లేస్లో నుంచి తీసుకొచ్చే టైంలో, దాని తర్వాత కొంతకాలం తర్వాత 2వ సమయాల్లో మనం చూస్తాం, దావీదు కూడా అక్కడి నుంచి తీసుకొచ్చే టైంలో ఉజ్జియా దాన్ని అలా టచ్ చేసినాడు. పడిపోతుంది అనేటువంటి రీతిలో అక్కడ మంచే, కానీ దేవుని యొక్క మందసము, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సింహాసనముకు ఉండేటువంటి దాన్ని ఎలా పడితే అలా మనము టచ్ చేయటం అనేటువంటిది చేయకూడదు. అక్కడ కూడా ఉజ్జియా మీద దేవుని యొక్క ఉగ్రత రావటం, అతను వెంటనే చనిపోవడం అనేటువంటిది
జరిగింది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిని కలిగినటువంటి వారుగా మనము ఉండాలి. ఆ మందసాన్ని మొట్టమొదట అష్దోద్ అనేటువంటి ప్లేస్లో దాగోను అనేటువంటి ఆ యొక్క టెంపుల్లో దాన్ని పెట్టినప్పుడు మొదటి రోజు ఆ దాగోను దగ్గర అది పెట్టినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ దాగోను విగ్రహము దేవుని మందసానికి పక్కన అలాగున ఆపోజిట్గా బోర్లబడి ఉండటం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత మరలా నిలబెట్టి దాని ప్లేస్లో పెట్టినారు దాగోని విగ్రహాన్ని. దాని తర్వాత నెక్స్ట్ డే చూస్తే దాగోని యొక్క తల డోర్ దగ్గర పడిపోయింది, చేతులు 2 అవతల పడిపోయినాయి. దేవుని సన్నిధికి వ్యతిరేకముగా ఏ విగ్రహమును కూడా నిలబడలేదు. ఇక్కడ మనం చూస్తున్నాం దాగోని విషయంలో జరిగినటువంటిది అది. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రియమైన మందసం ఏం సూచిస్తుందంటే భూమి మీద ఆయన సింహాసనాన్ని సూచిస్తుంది. మందసంలో 10 ఆజ్ఞల పలకలు అనేటువంటివి నిర్గమాకాండం 25వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. మందసము దేవుని యొక్క సన్నిధితో అది ముడివేయబడింది. కాబట్టి మనం ఏం నేర్చుకుంటామంటే దేవుని యొక్క వాక్యలో మనం చూస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అనేటువంటిది ఏంటంటే నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. అలాగనే లేవీకాండం 11వ అధ్యాయం 44-45 వచనంలో కూడా ఆయన పరిశుద్ధత గురించి మనం చూస్తాం. సో దేవుడు ఆయన మనం ఎలా ఆరాధించాలంటే భయముతోనూ భక్తితోనూ మనము ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. చాలా ముఖ్యమైనటువంటి విషయం ప్రియమైన వారలారా, మీ గృహాల్లో దేవుని సన్నిధిని మీరు కాపాడుకోండి. మీ హృదయంలో దేవుని సన్నిధిని మీరు కాపాడుకోండి. ఎప్పుడైతే ఫిల్దీనెస్ అనేటువంటిది మీ హృదయంలోకి వస్తుందో, ఎప్పుడైతే చెడ్డ మాటలు మీ హృదయంలోకి వస్తుందో, ఎప్పుడైతే మీ కళ్ళు చూడకునేటువంటి వాటిని చూస్తారో, లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్లో మీరు మునిగిపోతారో, అప్పుడు దేవుని సన్నిధి మీతో పాటు ఉండదు. దేవునికి సన్నిధిని కోల్పోతాం మనం. అంటే ఆ శాంతిని సమాధానం ఉండదు, ఒక రకమైనటువంటిది వస్తుంది. అప్పుడు మరలా మీరు దేవా నేను ఇలా చేసినా నన్ను క్షమించంటే మరలా దేవుడు మనతో పాటు ఉండేటటువంటి వాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనము ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆయనను వెంబడించాలి. 20 సంవత్సరాలు అభినాదాబు ఇంట్లో ఉన్న తర్వాత ఈ యొక్క మందసము, దాని తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వారు అందరూ కూడా వచ్చి సమూయేలుతో చెప్పారు. మేము చాలా కాలం అయిపోయింది. 7వ అధ్యాయంలో మనం చూస్తాం. సమూయేలు ఇశ్రాయేలుతో చెప్పింది ఏంటంటే, మీరు 3వ వచనం చూడండి. 7వ అధ్యాయం 3వ వచనంలో సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను, మీరు మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్ని దేవతలను అష్టోరోజు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుంచి మిమ్మల్ని విడిపించిన. అప్పుడు ఇక్కడ మనం చూస్తాం సమూయేలు చేసింది ఏంటంటే ఓకే మీరు ఆరాధించరు కానీ అయితే అనేటువంటి రీతిలో వాళ్ళందరినీ కూడా మిస్పాలో చేర్చినప్పుడు ఫిలిష్తీయులు వారు మిస్పాలో వీళ్ళు ఉన్నారని వీళ్ళని అటాక్ చేస్తానికి వచ్చినారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారు భయపడిపోయినారు. అప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్ళి మరలా మా గురించి ప్రార్థన చేయనైనా అని వేడుకున్నప్పుడు సమూయేలు ఏం చేశాడంటే అక్కడ మనం చూస్తాం. సమూయేలు ఏం చేశాడంటే ఒక గొర్రె పిల్లను తెచ్చి సర్వాంగ బలిగా దేవునికి దానిని అర్పణ చేసినాడు. సర్వాంగ బలిగా అర్పించినప్పుడు దేవుడు సమూయేలు ప్రార్థన విన్నాడు. విన్న తర్వాత ఫిలిష్తీయులు వారు వీరి మీదకి వచ్చినప్పుడు దేవుడు వారిలో ఆ యొక్క మెరుపులు కానీ ఉరుములు కానీ పంపించి ఫిలిష్తీయుల విషయంలో ఇశ్రాయేలు ప్రజల వారికి జయాన్ని ఇచ్చినాడు. అప్పుడు ఈ టైంలో సమూయేలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీయులు మిస్పాలను బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమివేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజర్ అనే పేరును పెట్టినాడు. ఇంతవరకు గత దినాల్లో నుంచి దేవుని యొక్క సన్నిధి మీరు కోల్పోయినారు. అపజయం వచ్చేసింది. దేవుని సన్నిధి అంటే మందసాన్ని వేరే దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వారికి అపజయాలు వచ్చేసినాయి, అక్కడ రోగాలు వచ్చేసినాయి. దాని తర్వాత దేవుని సన్నిధి మరలా వచ్చింది. ఈ టైం అంతా కూడా దేవుడు మనల్ని కాచినాడు అనేటువంటి రీతిలో ఎబెనెజరు అనేటువంటి పేరు అక్కడ పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ప్రియమైన వల్ల మనం కూడా ఏంటంటే ఈ ఉదయకాల సమయంలో మనము దేవుడు ఎలాగూ మనల్ని గత దినాల్లో కాపాడినాడు, దేవుడు ఎలాగున ఫెయిత్ఫుల్గా మనకు ఉన్నాడు. 2025లో దేవుడు ఈ చివరి ఆదివారంకి వచ్చినాం. ఇప్పటి వరకు దేవుడు ఎంత నమ్మకంగా మనం ఉన్నాడు, మన పక్షాన ఉన్నటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. మన జీవితంలో ప్రియమైన వాళ్ళరా ఉన్నటువంటి సమస్యల విషయంలో కానీ మనం కొన్ని విషయాల్లో మనము ఏదో మనల్ని పాడు చేస్తుంది, నాశనం చేస్తుంది, నా పని అయిపోయింది అన్నటువంటి సందర్భాల్లో నుంచి
దేవుడు నిన్ను ఎలా కాపాడినాడు, ఎలాగ నిన్ను బయట వేసినాడు. గత 2025లో అంటే ఈ సంవత్సరం చివరిలో ఉన్నాం కాబట్టి జాన్యువరి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఎలాగ మనల్ని భద్రపరిచినాడు, దేవుడు ఎలా కాపాడుకున్నాడు, దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్, దేవుని యొక్క ఆయన నమ్మకత్వం కలిగిన దేవుడు. కాబట్టి ఈవెన్ దో వీఆర్ నాట్ అప్ టు ద లెవెల్, ఆయన కోరుకున్నటువంటి బెట్లో మనం లేకపోయినా సరే దేవుడు ఎలాగునా తన కృపను మనకు చూపించినాడు అని ఒక్కసారి మనం ఈ చివరి ఆదివారం దేవుడు చేసేటువంటి కార్యంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకునేటువంటి వారుగా, మనకేమి లేదు అన్నప్పుడు దేవుడు నేను సహాయకునేటువంటి రీతిలో దేవుడు ఎలా మనకు ప్రొవైడ్ చేసినాడు, దేవుడు ఎలా కృప చూపించినాడు, దేవుడు మనకి ఎలా ప్రొవైడ్ చేసినాడు, ఎప్పుడు చూడనటువంటి ప్రమాదాల నుంచి దేవుడు ఎలా మనల్ని తప్పించినాడు, ఆ సిక్నెస్ నుంచి దేవుడు ఎలా మనల్ని బయటపడేసినాడు, దేవుని యొక్క శక్తి ఎలా మన చుట్టూతో ఉన్నది. ఇశ్రాయేలు పెట్టే వారి విషయంలో కూడా దేవుడు చెప్పేటువంటిది అదే. ఇశ్రాయేలుతో దేవుడు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, మిమ్మల్ని నేను ఐగుప్తు దేశం నుంచి ఎలా నేను బయటకు తీసుకొచ్చినాను, మిమ్మల్ని నడిపించినటువంటి నన్ను మీరు మర్చిపోవద్దు. దేవుడు చెప్పినాడు ఇశ్రాయేలు పెట్టే వారికి, మిమ్మల్ని నేను ఎలా ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చినాడు. ఈ 2025 టైంలో ఈ సంవత్సరంలో దేవుడు ఎలా మనల్ని బయటకు తీసుకొచ్చినాడు. నన్ను మీరు మర్చిపోతున్నారా, నన్ను మీరు మర్చిపోవద్దు అని దేవుడి దినాన చెప్తున్నాడు. అదే మాటలు ఇశ్రాయేలు ప్రజల వారితో దేవుడు చెప్పినాడంటే, నేను మిమ్మల్ని ఎలా కాచినానో, ఎలాగ బయటకు తీసుకొచ్చినానో, ఎలాగ మీకు నేను అన్నీ ప్రొవైడ్ చేస్తూ వచ్చినానో, కావాల్సిన టైంలో ఆహారాన్ని, నాన్ వెజిటేరియన్ మీకు ఎలా ఇచ్చాను, బండ దగ్గర నుంచి నీటిని ఎలాగ ఇచ్చినాను, అనేక దిక్కుల నుంచి వచ్చినటువంటి వారి విషయంలో మీకు ఎలాగ జాలిచ్చినాను, వీటన్నిటిని నేను చేసేటువంటి కార్యములను, ఎర్ర సముద్రం దగ్గర నుంచి బయట ఐగుప్తు దేశంలో జరిగిన కార్యములు, తెగుళ్ళ దగ్గర నుంచి నేను మీ పట్ల చేసేటువంటి కార్యములను దేవుడు చెప్పేది ఏంటంటే, మీ బిడ్డలేటట్టు వారికి వీటిని తెలియచేయండి. నేను చేసినటువంటి కార్యములు మీ బిడ్డలేటట్టు వారికి తెలియచేయండి. ఈ 2025 సంవత్సరం కానీ గత సంవత్సరంలో కానీ దేవుడు మీ పక్షాన్ని ఎలా ఉన్నారు, దేవుడు ఎలాగ మిమ్మల్ని కాచినారు, ఎలాంటి ప్రమాదాల నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించినారు, ఎలాంటి సిక్నెస్ నుంచి, అనారోగ్యాల నుంచి దేవుడు మిమ్మల్ని బయటపడవేసినారు. నా దగ్గర ఏమి లేదు, నా వల్ల అయిపోయింది, ఇక ఫైనాన్షియల్గా నేను జీరో అయిపోయినాను అనే టైంలో దేవుడు విడిచిపెట్టకుండా ఆ దినానికి కావాల్సినటువంటి వాటిని ఎలా మనల్ని పోషిస్తూ వచ్చినారు. ప్రజలెట్టి వారు మనల్ని తృణీకరించినప్పుడు దేవుడు హస్తం మనకు తోడుగా ఎలాగున్నది. జాబ్స్ మనం కోల్పోయినప్పుడు దేవుడు ఎలాగంటి జాబ్స్ మనలా మనకు అనుగ్రహించిన వాడుకున్నాడు. అసమాధానంతో మనం ఉన్నప్పుడు దేవుడు ఎలా సమాధానం ఇచ్చినాడు. 2025 టైంలో దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్ని ప్రిమేట్ వాళ్ళారా మనం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారిగా మనము ఎప్పుడైతే మనం అది జ్ఞాపకం చేసుకుంటామో, దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో నెక్స్ట్ ఇయర్ గురించినటువంటి భయం ఉంటుంది, మనకున్నటువంటి ఈఎంఐల గురించిన భయం ఉంటుంది, మనకున్నటువంటి జాబు సెక్యూరిటీ విషయంలో భయం అనేటువంటిది ఉంటుంది. ఇది ఎప్పుడైతే దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్ని గత దినాల్లో జ్ఞాపకం చేసుకుంటామో, ముందున్నటువంటి సంవత్సరంలో మనం బైబుల్ అనేటువంటి వారిగా ముందుకు మనము వెళ్ళిపోతాం. మనకు దేవుని మీద ఆ యొక్క గ్రాటిట్యూడ్ని, కృతజ్ఞతను అది పెంచుతుంది. అలాగనే దేవుని ఇంకను మనం మహింపరిచేటువంటి వారిగా మనము ఉంటాం. కాబట్టి దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్ని ఇక్కడ సమూయేలు చెప్తున్నాడు. ఎబెనెజర్, దేవుడు ఎలా సహాయకుడిగా మీకు ఇంతకాలం మీరు ఎలా మిమ్మల్ని కాచినాడు, ఎలా మనకు తోడుగా ఉన్నాడు, అది మీరు ఒకసారి పరీక్ష చేసుకోవాలి. మనం 2025లో ఈ టైంలో దేవుడు ఎలా కాచినాడు, ఎలాంటి ఉపద్రవాల నుంచి దేవుడు మనల్ని బయటపడేసినాడు అనేటువంటి రీతిలో దేవుని యొక్క దక్షిణ హస్తం విషయంలో, దేవుని కాపుదల విషయంలో, మనం ఒకసారి నమ్మకత్వం విషయంలో దాన్ని మనము ఒకసారి గుర్తు చేసినటువంటి వారిగా మనము ఉండాలి. దాని తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లుక్ విత్ ఇన్ అస్, మన హృదయంలో మనం ఒకసారి మనం హానెస్ట్గా సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది మనం చేసుకునేటువంటి వారిగా ఉండాలి. లామెంటేషన్స్లో మనం చూస్తాం, విలాపవాక్యాల్లో 3వ అధ్యాయం 40వ వచనంలో మన మార్గములు పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. మనము మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు గత సంవత్సరం అంటే దేవునికి మనం దూరంగా నడిచినామా, దగ్గరగా నడిచినామా, మనం నడిచేటువంటి మార్గం అది గ్రీన్గా ఉందా, మళ్ళీ మొలకలు వచ్చినాయా, లేదంటే డ్రైగానే ఉందా? అంటే నీ ప్రార్థనా జీవితాలను కొనసాగినావా, నీ వాక్య ధ్యానాన్ని కొనసాగించుకున్నావా, నీ హృదయాన్ని కాపాడుకున్నావా, ఇతరులతో నీ రిలేషన్షిప్ అనేటువంటిది అది హంబుల్గా దేవునిలో ఉంటూ అది చూపించినావా?
లేదంటే నీ యొక్క ఆత్మానుసారముగా ప్రియమైన వల్ల దేవునికి వ్యతిరేకమైన దిశలో నువ్వు అడుగులు వేసినావా? ఆత్మలో కూడా మనం ఎక్కామా తగ్గామా? గత సంవత్సరంలో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. మన అంతరంగంలో మనం చూసుకోవాలి ఒకసారి. ఆత్మానుసారముగా మనం పెరిగినామా, లేదంటే జస్ట్ పర్వాలేదులే ఆదివారం వెళ్ళి వచ్చేస్తే సరిపోతుంది కంఫర్టబుల్గా మనం బ్రతికేస్తున్నామా? లేదంటే ఆత్మానుసారముగా నేను ఇంతసేపు ప్రార్థన చేసుకున్నాను, నేను వీటిని వదిలిపెట్టేసినాను, ఈ యొక్క చెడు అనేటువంటిది నా హృదయంలోంచి తీసివేసినాను, నా హృదయంలో వద్దనుకున్నటువంటి దేవునికి ఆయాసం అనేటువంటి వాటిని, దేవుని వాక్యానికి విరోధముగా ఉన్నటువంటి వాటిని నేను తీసివేసినాను, ఒక స్టెప్ ఎక్కువ వేసినాను, నేను ఆత్మలో నేను డెవలప్ అయ్యాను అనేటువంటి రీతిలో నువ్వు చెప్పగలిగేటువంటి రీతిలో నువ్వు ఉంటున్నావా? లేదంటే వెనక్కి జారిపోయి, లేదంటే పర్వాలేదులే అనేటువంటి రీతిలో కంఫర్టబుల్గా నువ్వు బ్రతికేస్తున్నావా? లేదంటే దేవునికి 100% లోబడినావా? లేదంటే 50-50 రీతిగా లోకానికి లోబడటం, మనుషులటువంటి వారికి లోకతత్వంగా లోబడటం, లోకంలో స్నేహితులతో కంటిన్యూ చేయటం, పాపంలోనే బ్రతకటం, కొంత దేవునికి లోబడటం, 50-50%లో మనం 20-25లో మనం బ్రతికినామా? దేవునికి 100% విధేయత చూపించినావా? ప్రిమిటివ్ ఆత్మానుసారంగా ఎదిగామా లేదా? చూడండి, హిజ్కియా జీవితంలో కూడా మనం చూస్తాం. హిజ్కియాకు టైం అయిపోయింది అన్నప్పుడు తను దేవుని దగ్గర ఒకసారి తను చెప్పినాడు. యెషయా గ్రంథంలో మనం చూసినట్టయితే 38వ అధ్యాయము 3వ వచనంలో హిజ్కియా రాజు తను చెప్తున్నాడు. చదవండి ఒకసారి. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు ప్రార్థన చేసినాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తాం, యథార్థ హృదయుడనై నేను ఎలా బ్రతికినాను, నీ దృష్టికి నేను నిందారతుడిగా బ్రతికినాను కదా ప్రభా, నేను ఈ దేశంలో ఉన్నటువంటి విగ్రహాలను తొలగించినాను కదా ప్రభా, అషేరోతు లేదంటే బయలు విగ్రహాలు అనేటువంటివి మా దేశంలో మా ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని నేను తీసేసి ప్రజలటువంటి వారిని తట్టు తిప్పినాను కదా ప్రభా, యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తాన్ని నేనెట్లు జరిగించినాను కదా ప్రభా. ఈ దినం మనము చివరి ఆదివారము దేవునితో అలా మనం చెప్పేటువంటి రీతిలో మనం ఉన్నామా? లాస్ట్ రోజున అంటే చివరి ఆదివారంలో 20-25 చివరి ఆదివారం, ప్రభా నీ దృష్టికి నేను నిందారీతిగా బ్రతికాను కదా, నీ మాట చొప్పు నేను బ్రతికాను కదా, నీ మాటకు ఎక్కడా నేను మేరలేదు కదా, నీ ఆజ్ఞలు ఎక్కడ అతిక్రమించలేదు కదా, నీ వాక్యాన్ని ఎక్కడ మేరలేదు కదా, ఆరాధనకు వెళ్ళే విషయంలో నేను ఎక్కడ వేరే పనులకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆరాధనకి వచ్చాను కదా, వాక్యం ధ్యానం చేసే విషయంలో, చదివే విషయంలో, ప్రార్థన విషయంలో, హృదయాన్ని కాపాడుకునే విషయంలో నీ దృష్టిలో నేను నిందారీతిగా ఎలా బ్రతికినాను కదా ప్రభా, నీ వాక్యానుసారంగా ఎలా జీవించాను కదా, నన్ను కృపతో జ్ఞాపకం చేసుకుంటారా అని మనం ప్రభు దగ్గర మనం చెప్పగలిగేటువంటి స్థితిలో మనం ఉన్నామా? తర్వాత మనం చూడాల్సినటువంటిది ఏంటంటే వీ హ్యావ్ టు లుక్ అప్. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఫెయిత్ఫుల్ గద్దెనాల్లో దేవుడు ఎంత నమ్మకంగా మనం ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు. దాని తర్వాత మన అంతరంగంలో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. ఆత్మలో ఎదిగినామా, తగ్గామా, పూర్తిగా బ్యాక్ స్లైడ్ అయిపోయామా అనేటువంటిది ఒక పరీక్ష చేసుకోవాలి. దాని తర్వాత దేవుని కృప విషయంలో వీ హ్యావ్ టు లుక్ అప్. ప్రభా మీరు ఎంత నమ్మకంగా ఉండారు ప్రభా అని కీర్తన 103వ కీర్తన 2వ వచనంలో ఉంటుంది. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక ప్రభా మీరు ఎన్ని ఉపకారాలు మా పట్ల చేసినారు ప్రభా, నేను ఎంత కృతజ్ఞతగా నీకు ఉండాలి ప్రభా, నేనే పాట వాడిన ప్రభా, దేవానికి వ్యతిరేకముగా అడుగులు వేసినాను, నీ కృప నాకు తోడుగా ఉండి నన్ను మరలా సరిచేసింది కదా ప్రభా, నా పాపములు మీరు కడిగినటువంటి రీతికే నీకు వందనాలు ప్రభా అనేటువంటి రీతిలో ప్రభు దగ్గర దేవుని సన్నిధిలోకి వెళ్ళి కృతజ్ఞత చెప్పేటువంటి రీతిలో మనం ఉన్నామా? ప్రియమైన దేవుడు చేసేటువంటి కార్యములు గద్దెనాల్లో మన పాపములు కడిగినాడు కదా, పడినాం లేచినాం అయినా సరే దేవుడు మనం వెళ్ళి ఒప్పుకున్నప్పుడు దేవుడు ఎంత కృప చూపించినాడు, తన కృపను మన పట్ల ఎంత చూపిస్తున్నాడు. పాపాలు కడిగారు కదా ప్రభా, నీకు వందనాలు ప్రభా, అలాగనే నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థనలకు మీరు జవాబులు ఇచ్చినారు కదా ప్రభా అని గ్రాటిట్యూడ్ దేవునికి వైపు తిరిగి ఆ యొక్క గుండె కొట్టుకుంటాడు. ఎవరు అతను? సమరయుడు కదా. ఏం చేస్తాడు? దేవుని సన్నిధిలోకి వెళ్ళి నీ సన్నిధి దగ్గర నిలబడటానికి కూడా తగినటువంటి వాడను కాను ప్రభా, నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి తగినటువంటి వాడిని కాను ప్రభా,
ప్రభా మీరు ఎలా కాచినారు ప్రభా, ఎలా భద్రపరిచినారు, నా పాపములు మీరు క్షమించినారు కదా ప్రభా, నా ప్రార్థనలకు మీరు జవాబులు ఇచ్చినారు కదా ప్రభా, గత సంవత్సరం అంతా కూడా నన్ను బలపరిచినారు కదా ప్రభా, నన్ను సరైన రీతిలో నా భక్తి లేకపోయినా నన్ను హెచ్చరిస్తూ నన్ను సరిచేస్తూ నీ సారూప్యంలో తిప్పుతూ నన్ను అలాగూ తీసుకొచ్చినందుకు, నా పాపములు క్షమించినందుకు, నన్ను మరలా బలపరుస్తున్నందుకు, నేను బలహీనైనప్పుడు, అనారోగ్య పాలైనప్పుడు, ఆత్మలో దిగజారినప్పుడు మరలా ఎలా నన్ను రివైవ్ చేసినారు ప్రభా. నిజంగా నాకు మంచి ప్రార్థనా జీవితం ఇచ్చినారు కదా ప్రభా, ఈ వాక్యం మీద ఆధారపడటం నాకు ఇచ్చినారు కదా ప్రభా, మీ మీదే ఆధారపడుతూ నాకు ఇచ్చినారు కదా ప్రభా, దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా అనేటువంటి రీతిలో దేవుడిని ఒక్కసారి ప్రిమేట్ వల్లరా మనం చేరేటువంటిది ఏంటంటే, ఆయన చూపినటువంటి కృతజ్ఞత విషయంలో, ఆ గ్రాటిట్యూడ్ విషయంలో దేవునికి మనం కృతజ్ఞత చూపేటట్టు వారిగా మనం ఉండాలి. ఆయన చేసేటువంటి కార్యములను బట్టి ఆయన కృతజ్ఞత తెలిపేటట్టు వారిగా ఉండాలి. ఫైనల్గా ఏంటంటే, ముందున్నటువంటి సంవత్సరం వైపు మనం చూసేటట్టు వారిగా మనం ఉండాలి, ఒక నిరీక్షణతో. అందుకనే ఆయన ఫెయిత్ఫుల్నెస్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన నమ్మకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన హస్తం మనకు తోడుగా ఉందనేటువంటిది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, గత సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఎలాగున దేవుడు తన హస్తాన్ని వదిలిపెట్టకుండా, నేను కొద్ది డౌన్ అయినా మరలా లేపినారు, నేను సిక్ అయినా నన్ను లేపినారు, నా జాబ్ కోల్పోయినా మరలా 2 ఆప్షన్స్ ఇచ్చినారు, నాకు 2 అవకాశాలు ఇచ్చినారు, ఈ జాబ్కి వెళ్ళాలా ఆ జాబ్కి వెళ్ళాలా అనేటువంటి రీతిలో నాకు ఓపెనింగ్స్ ఇచ్చినారు. నా ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నప్పుడు ఆ టైంలో దేవుడు నాకు ఓపెన్ చేసినాడు ద్వారం. నిజంగా దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్ని బట్టి ప్రభా నీకు వందనాలు అనే టైంలో మనం ఉన్నప్పుడు ప్రిమిట్ వల్ల అలాంటి వాళ్ళ జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నెక్స్ట్ ఇయర్లో కూడా గత దినాల్లో దేవుడు ఎలా కాచినాడు చూడండి. ఆ ఎర్ర సముద్రంలోంచి బయటకు వచ్చిన తర్వాత వారి ముందు యోర్దాను నది ఉంది. ఎర్ర సముద్రంలోంచి బయటకు తీసుకొచ్చిన దేవుడు యోర్దాను నది దాటించలేడా అనేటువంటి రీతిలో ఆటోమేటిక్గా మనం ముందుకు వెళ్ళడం అనేటువంటిది మన జీవితంలో జరిగిపోతుంది. 2025లో దేవుడు ఎలా కాచినాడు ఎర్ర సముద్రం నుంచి. అంతకుముందు సంవత్సరం నుంచి ఆ కరోనా టైం ఎర్ర సముద్రం లాంటిది కదా, ఆ టైంలోంచి దేవుడు ఎలాగో బయటపడవేసినాడు కదా. భయంకరమైనటువంటి సంవత్సరాలు 19, 20, 21 సంవత్సరాలు ఎంత భయంకరంగా ఉన్నాం. అలాగున దేవుడు 25లోకి తీసుకొచ్చి 25 వరకు అలా నడిపించినారు. ఎస్, అలా నడిపించేటువంటి దేవుడు నా చేతిని ఆయన విడిచేటువంటి దేవుడు కాదు. నా ముందున్నటువంటి సంవత్సరంలో కూడా నా దేవుడు నా చేయి పట్టుకుని నడిపిస్తాడు అనేటువంటి విశ్వాసంతో ప్రిమేట్ వల్లరా మనం అనిరీక్షణతో మనం కనిపెట్టేటువంటి వారిగా ఉండాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18, 19 విషయాలు మనం చూద్దాం. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. దేవుడు నూతన క్రియ 26లో దేవుడు ప్రిమేట్ వల్ల చేస్తారు. గద్దెనాల్లో ఉన్నటువంటి దేవుడు నా పక్షాన ఉంటాడు అనేటువంటి రీతిలో మనం అనిరీక్షణతో మనం అడుగులు వేసేవారుగా ఉండాలి. నిరీక్షణ కలిగేటువంటి వారుగా, నిరీక్షణ లేకపోయినట్లయితే నువ్వు డౌన్ అయిపోతావు. కాబట్టి వాటిని జ్ఞాపకం చేసుకుని, గత దినాల్లో దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకొని నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టేటువంటి వారిగా ఉండాలి. నూతన సంవత్సరంలోకి అడుగు పెడతాను ప్రిమిట్ వల్లరా మనం చేయవలసినటువంటిది ఏంటంటే న్యూ ఇయర్లోకి న్యూ కమిట్మెంట్స్ లేకుండా మనము వెళ్ళినామంటే మన జీవితంలోకి ప్రిమిట్ వల్లరా పాత ఫలాలనే మనం పొందుకునేటువంటి వారిగా ఉంటాం. అంటే న్యూ కమిట్మెంట్స్ వచ్చినట్లయితే ఇది నూతన సంవత్సరంగా నీకు మారిపోద్ది. నూతన కార్యాలు. ఒక పిల్ల వచ్చి అడుగుతుంది నన్ను, మన దగ్గర ఉండేటువంటి పిల్ల, అంకుల్ ఈ ఆదివారం దేవునికి మీరు ఏమి ఇచ్చారు అని నన్ను అడిగింది. అప్పుడు నేనేమి ఇచ్చానంటేనమ్మా నా హృదయాన్ని ఇచ్చినాను. అయితే నేను చెప్పింది ఏంటంటే, నేను ఇంకా కమిట్మెంట్ చేశాను, ఇంకా నీ కొరకు నేను వాడపడాలి ప్రభా అనేటువంటి అలా కమిట్ చేసినాను దేవునికి. మీరేం కమిట్ చేశారంటే ఇలా వాడబడాలనేటువంటి కమిట్ చేశారన్న. వాళ్ళ హస్బెండ్ గురించి చెప్పింది. ఆ హస్బెండ్ అంట తనలో ఉన్నటువంటి గత ఆదివారం యుగోని అంతటా దేవునికి వదిలేశాడంట. యుగో అనేటువంటిది లేకుండా తగ్గించుకుంటాం అనేటువంటిది. నువ్వేం చేసినావన్నా? నేను కూడా దేవునికి ఇంకనూ ముందున్నటువంటి దినాలలో దేవుని కొరకు నేను నాకులో ఉన్నటువంటి గర్వం కానీ నాలో ఉన్నటువంటి చెడు అనేటి తీసేసి దేవుని కొరకు నేను నా కుమారుడు పెరగాలి అనేటువంటి రీతిలో దేవునికి నేను చెప్పుకున్నాను అంకుల్ అని చెప్పింది. చూడండి, మన జీవితంలో ప్రిమిట్ వల్లరా పాతవి పోయినట్లయితే దేవుని యొక్క కొత్త కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అలాగనే కొత్త కమిట్మెంట్స్ 2025లో నుంచి అంతకుముందు సంవత్సరాల్లో నీలో ఫెయిల్ అవుతున్నటువంటివి ఏదైతే దేవునికి ఒక కమిట్ చేస్తావు మళ్ళీ వెనక్కి జారిపోతావు.
దేవునికి ఒక మాట చెప్తావు, దాన్ని విషయం వెనక్కి వచ్చేస్తావు. దేవునికి ప్రభా ఇక్కడి నుంచి నేను ఇలా బ్రతుకుతాను ప్రభా అంటావు, తర్లా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు. ఈ విషయాల్లో మనకు జరగాల్సినటువంటిది ఏంటంటే, అలాగున ఇశ్రాయేలు వలె ఫెయిల్ అవుతూ అడుగులు వేస్తూ అలా ఉండేవారు కాకుండా సాలిడ్గా, కాంక్రీట్గా ఒక కమిట్మెంట్ అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు నూతన కార్యాలు మనం చూడగలుగుతాం. నూతన కార్యాలు 2026లో మనం చూడగలుగుతాం. కాబట్టి 2025 చివరి ఆదివారం మనం చేసేటువంటిది ఏంటంటే, దేవునికి మన ప్రార్థన విషయంలో కానీ మనం కూర్చుని ఈ దినాల్లో, ఈ 2-3 దినాల్లో మనం కూర్చుని అనేకమైనటువంటి కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నామని సంతోషం ఉంటుంది, ఏదో చేద్దాం అనేటువంటిది ఉంటుంది. కొంతమంది అటు ఇటు తిరుగుదాం, కొత్త సంవత్సరంలోకి రౌండ్లు వేసేద్దాం, లోకమంతా తిరుగుదాం అనే రీతిలో వెళ్తూ ఉంటారు. అలా కాకుండా మనం చేసేటువంటిది ఏంటంటే, ఈ చివరి డేస్లో మనం ఏంటంటే 2025 టైంలో దేవుని సదిలో కూర్చుని, దేవునికి ఒక టైం ఇచ్చి ఆయన సదిలో కూర్చుని మనం ప్రార్థన చేస్తూ, గత దినాల్లో ఎక్కడైతే మనం ఫెయిల్ అయినామో, ఎక్కడైతే దేవుని కమిట్మెంట్ చేసి దేవునితో ఒక నిబంధన చేసి అక్కడ ఫెయిల్ అయిపోయినామో ఆ విషయంలో ప్రార్థన చేసుకుని, ప్రభా నెక్స్ట్ ఇయర్ ఇలా నేను ఫెయిల్ అవ్వకుండా ఉంటాను ప్రభా, మీ హస్తాన్ని నాకు తోడుకొంచండి ప్రభా అని మనము దేవునితో ఒక మాట చెప్పినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము నూతన కృపను మనం పొందగలుగుతాం, నూతన బలాన్ని మనం పొందగలుగుతాం, అలాగనే కొత్త అవకాశాలను కూడా మనం పొందగలుగుతాం, అలాగనే కొత్త జయాలు అనేటువంటిది మనం పొందగలుగుతాం. అలా కాకుండా మనం ఇలాగనే ఒక అడుగు వెనక్కి వేస్తాం, లేకటం అంటే నీకు ఒక అలవాటైనటువంటి సంవత్సరాలుగా నువ్వు వెళ్ళిపోతావు, అలవాటైనటువంటి సంవత్సరాలుగా జరుగుతావు. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నిన్ను నిరుత్సాహపరుస్తూ కొత్త సంవత్సరం ముగింపు అనేటువంటి దేవుడు ఇచ్చేటట్టు వాడు, నిరుత్సాహంతో దేవుడు ఈ సంవత్సరం ముగింపు అనేటువంటిది ఇచ్చేటట్టు దేవుడు కాదు. అయితే ఆయన ఇచ్చేటువంటిది ఏంటంటే, ఆయన కొత్త ధనం అనేటువంటిది ఈ సంవత్సరం నీకు ఇవ్వాలని ఆయన యొక్క ఉద్దేశం. కొత్త ధనము సంథింగ్ హీ వాంటెడ్ టు గివ్ యూ న్యూ థింగ్స్. కాబట్టి అది జరగాలంటే, కొత్త బలం కావాలంటే, కొత్త విక్టరీస్ కావాలి, కొత్త జయాలు కావాలంటే, కొత్త కార్యాలు నీ జీవితంలో జరగాలంటే, ఈ దినాల్లో గత సంవత్సరాలు నువ్వు ఎక్కడ ఫెయిల్ అయినావు, ఎక్కడ జారిపోయినావు, ఎక్కడ పడిపోయినావు అని వాటన్నిటిని నువ్వు సరి చేసుకుని ఒకసారి దేవుని యొక్క నమ్మకత్వాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ అంతరంగాన్ని ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో, అలాగనే దేవుని యొక్క కృపను ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో. అలా చేసుకున్నట్లయితే నూతన సంవత్సరంలోకి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క ఆత్మతో, దేవుని యొక్క సన్నిధితో మనము ఎంటర్ అవడం అనేటువంటిది జరుగుతుంది. దేవుని హస్తము ఇశ్రాయేలుతో ఎట్టాగున ఆయన పగటికి మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభంలో అలా నడిపించినారు, అలాగనే దేవుని యొక్క హస్తం మనకు తోడుగా అది కోరుకుంటున్నావా? నువ్వు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవునితో మనం చెబుదాం, మన అంతరంగాలను ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. గత సంవత్సరంలో దేవుడు చేసే కార్యాలను, అలాగనే దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు కానీ నీ పూర్ణ హృదయంతో నువ్వు ఆరాధించట్లేదేమో. దేవుని సన్నిధిని నువ్వు అనుకుంటున్నావు, దేవుని సన్నిధి నాకు ఉందనేటువంటిది బైబిల్ ఉంది, లేదంటే మెడలో క్రాస్ ఉంది, లేదంటే నేను ఆదివారం ఆరాధనకి వెళ్తున్నా దేవుని సన్నిధి నాకు ఉందంటే అది ఉత్తి మాటలే. కానీ నీ హృదయాన్ని నువ్వు ఒకసారి పరీక్ష చేసుకుని దేవుడిని నువ్వు పూర్తిగా పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించినట్లయితే, అంటే ఆయనకి ప్రైమరీగా ప్రథమ స్థానము నీ హృదయంలో ఆయనకు ఇచ్చినట్లయితే, మరి దేనికి కాకుండా ఆయనకు నువ్వు హృదయాన్ని ఇచ్చినట్లయితే దేవుడు నీతో పాటు ఉంటారు. దేవుని యొక్క సన్నిధి నీకు ఉంటుంది, దేవుని యొక్క జయాలను చూడగలుగుతావు. లేదంటే మనం ఉత్తుత్తి మాటలతో మనం బ్రతుకుతున్నట్టు కింద లెక్క. కాబట్టి ఒకసారి మన హృదయాలు మనం పరీక్ష చేసుకుందాం. చేయవలసినటువంటి వాటిని మనం ఎక్కడైతే మనం చేయకుండా ఉంటున్నామో, దేవునికి అయిష్టమైనటువంటి వాటిని మనం ఎక్కడైతే వాటిలో మనం ఫాలో అవుతున్నామో, చేయవద్దనేటువంటి వాటిలో ఏదైతే మనం చేస్తున్నామో అక్కడ దేవుని సన్నిధి అనేటువంటిది మన హృదయంలో కానీ మన కుటుంబాల్లో ఉండదు. కాబట్టి ఒకసారి ప్రభా నాతో మీరు ఉండండి ప్రభా, ఉండాలి ప్రభా, ఈ నూతన సంవత్సరంలోకి నేను వెళ్ళాలంటే నాతో మీరు ఉండాలి ప్రభా. దేవా, నేను అనేక వాటికి నా హృదయంలో చోటు ఇచ్చేసినాను, ఏదైతే వద్దనుకున్నానో దాన్ని మరలా నా హృదయంలో తీసుకుంటున్నాను ప్రభా. ధనం మీద ఆశ, లేదంటే స్త్రీ మీద ఆశ, పురుషుల మీద ఆశ అనేటువంటిది, లేదంటే ప్రభా ఈ లోకంలో అంతస్తులు, ఆస్తుల మీద ప్రభా నాకు విగ్రహం అయిపోతుంది ప్రభా, నా హృదయంలో అది పెట్టుకుంటున్నాను దేవా. అందుకనే ప్రభా నీ సన్నిధిని నేను కోల్పోతున్నాను, నేను చూడలేకపోతున్నాను, నీ శక్తిని నేను చూడలేకపోతున్నాను, మీ జయాలు చూడలేకపోతున్నాను ప్రభా. నాయనా దేవా, ఎక్కడైతే మిమ్మల్ని పూర్ణ హృదయంతో ఆరాధిస్తారో అక్కడే మీరు ఉంటారని చెప్పినారు ప్రభా. మేము పూర్ణ హృదయంతో మిమ్మల్ని ఆరాధించినప్పుడే మీ గొప్ప కార్యాలు మేము చూడగలుగుతామని వాక్యలు మేము చూసినాం.
కాబట్టి ప్రభా ఇదే కాలసీమలో బిడ్డలెట్టి వారి మీద జ్ఞాపకం చేసుకోనండి. దేవా ఏదో పైపే రీతిలో బిడ్డలను మిమ్మల్ని ఆరాధించడం కాదు, కానీ దేవా వారి హృదయంలో దేనికి చెడు అనేటువంటిది కానీ మరొక దానికి స్థానం లేకుండా ప్రభా మీకే ప్రయారిటీ అనేటువంటిది ఇచ్చి ప్రథమ స్థానముగా వారి హృదయంలో మిమ్మల్ని పెట్టుకుని ప్రభా దేవాన్ని వెంబడించడానికి నిరీక్షణతో నూతన సంవత్సరంలోకి వెళ్ళడానికి మీరుగా సహాయం చేయండి. గత దినాల్లో మీరు చేసినట్టు కార్యాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని అలానే మా అంతరంగంలో ఒకసారి మేము పరీక్ష చేసుకుని ప్రభా మీరు ఎంత కృపగా మమ్మల్ని ముందుకు నడిపించినారు, మా పాపాలు మీరు క్షమించి ఎలాగున ప్రభా మీరు మమ్మల్ని బలపరిచినారు అనేటువంటి రీతిలో మేము కృతజ్ఞతగా ప్రభా నూతన సంవత్సరాలకు వెళ్ళడానికి కూడా మీరుగా కృప చూపించమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.